మట్టిలో మాణిక్యాలు ఆ విద్యార్థులు ఎవరూ గుర్తించక ఏళ్ల తరబడి అనామకులుగా ఉండిపోయారు. పాఠశాల ఉపాధ్యాయుడు వారిలోని నైపుణ్యాన్ని గుర్తించారు, ప్రతిభకు సానబట్టారు. ఇప్పుడు ఆ పిల్లలు బంగారు చేపలు. కర్నూలు జిల్లా లింగాలగట్టులోని మత్స్యకార కుటుంబాలకు చెందిన చిన్నారులు నాగమణి, ప్రసాద్, ఆదిలక్ష్మి, దుర్గాభవాని, మనసయ్య సున్నిపెంటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8, 9 తరగతులు చదువుతున్నారు. కృష్ణా ఒడ్డునే వీరి నివాసాలు. మత్స్యకార కుటుంబాలు కావడం వల్ల నిద్ర లేచింది మొదలు కృష్ణమ్మతోనే అనుబంధం. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు చేపల వేటకు వెళ్తారు. అందుకే ఈతలో వీరు నిపుణులు. గత ఆగస్టులో జరిగిన కృష్ణా పుష్కరాలు ఈ చిన్నారుల ప్రతిభను ప్రపంచానికి చాటాయి. ఈతలో ఈ విద్యార్థుల నైపుణ్యాన్ని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు భాష గుర్తించారు. ప్రధానోపాధ్యాయుడితో చర్చించి వీరికి ఉన్నత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఈ విద్యార్థుల జీవితంలో కొత్త రోజులు మొదలయ్యాయి. సెలవు వచ్చిందంటే విద్యార్థులు వీరికి శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయుల చిరునామా కృష్ణా తీరమే. నదీ జలాల్లో గంటల తరబడి తర్ఫీదు సాగేది. ఈ విద్యార్థుల నైపుణ్యం మిగిలిన ప్రపంచానికి తెలిసే రోజు త్వరగానే వచ్చింది. గత నెలలో కర్నూలులో జరిగిన ఈతల పోటీల్లో ఈ విద్యార్థులు బరిలో దిగారు. పాల్గొన్న ప్రతి విభాగంలో పతకాలు సాధించారు. వీరిలో ఒకరైన నాగమణి రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా గుజరాత్లో జరిగిన పోటీల్లోనూ పాల్గొంది. విజయవాడలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో నేను పాల్గొన్నాను. మీరందరూ స్విమ్మింగ్ పూల్ కట్టించవలసిగా కోరుతున్నాను. కృష్ణా నదిలో నేను రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను. రోజు వచ్చి మా స్కూల్లో ఉన్న పాఠశాల విద్యార్థులకు స్విమ్మింగ్ చాలా బాగొచ్చు. వాళ్ళకు కూడా ట్రైనింగ్ కానీ ఇప్పిస్తే డెఫినెట్లీగా గెలుపొందుతాం. మాకు సరిగ్గా కోచ్లు కూడా లేరు. వాళ్ళు కోచ్లు ఉంటే మాకు టెక్నిక్స్ కూడా తెలిసేవి. అందువల్ల మాకు స్విమ్మింగ్ పూల్ కట్టించి ఒక కోచ్ని కూడా ఏర్పాటు చేయవలసిందిగా మా వాళ్ళు స్టూడెంట్స్ని కోరుతున్నాం. మాకు స్విమ్మింగ్ ట్రైనింగ్ ఇప్పించారు. మేము ఎలాగా బ్రీత్ తీసుకోవాలో, ఎంత స్పీడ్ వెళ్ళాలో అంతా నేర్చుకున్నాం. నేను పీటీ సార్ వల్ల, చంద్రశేఖర్ సార్ వల్ల ఇంతలా గెలిచాను. ఈ చిన్నారులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం వెన్నుదన్నుగా నిలిచింది. పోటీలకు హాజరవడానికి ఆర్థిక సాయం చేస్తూ వెన్ను తట్టి ప్రోత్సహిస్తోంది. మరి ఇంతవరకు ఈ ఈత పోటీలకు సంబంధించిన విషయాల్లో మా పూర్వ విద్యార్థులు సహకరించి ఆర్థిక మరియు ఆహార మరియు వసతి సంబంధించినటువంటి సహకారాలు అందించడం వల్లనే మేము ఈ స్థాయికి రాగలిగాము. ఇలాగే మిగతా దాతలు కూడా ముందుకొచ్చి సహాయం చేస్తే ఈ విద్యార్థులు జాతీయ స్థాయిలో మంచి పథకాలు సాధించి మన రాష్ట్రానికి, ఈ లింగాలట్టు గ్రామానికి, మా పాఠశాలకి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం కాకినాడలో జరుగుతున్న జాతీయ స్థాయి ఈతల పోటీల్లో ఈ విద్యార్థులు పాల్గొంటున్నారు. పతకాల వేట సాగిస్తున్నారు.